ఈ రోజున మనలో ఏ ఒక్కరిలో ఈ దుష్టత్వము, ఈ భ్రష్టత్వం అనేది ఉండకూడదండి. అంటే నేను అనేది ఏంటంటే, మనం అంత పవిత్రులముగాను పరిశుద్ధులుగాను ఉండుటకు ఏం చెయ్యాలి అని అంటే, మనము జాప్యం చేయకుండా ఆయన సన్నిధికి వెళ్ళి మనల్ని మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని, శుద్ధీకరించుకొని, నేను 77లో రక్షించబడ్డానండి, 78లో బాప్తిసం పొందానండి, 79లో ఆత్మ కూడా వచ్చేసిందండి అని 77, 78, 79 చెప్పుకుంటూ కుదరదు. మీరు ఆలోచించండి. మరి నేను అప్పుడు రక్షించబడ్డాను, ఇప్పుడు రక్షించబడ్డాను, ఇప్పుడు కాదు, అప్పుడు ఆటలు చెప్పుకుంటూ తిరిగితే కాదు. ప్రభు రాకడ వరకు, ఈ లోకాన్ని మనం విడిచేంత వరకు మనలో ఈ దుష్టత్వం జ్వరపడకుండా, మనలో ఈ భ్రష్టత్వం మనల్ని ఈడ్చుకొని వెళ్లకుండా ఎప్పటికప్పుడు అదిగో కృపాసనము ఎదుటకు మనము వెళ్ళి అబద్ధమాడిన అద్దము ఎదుట మనం నిలిచి మనము శుద్ధీకరించుకోవడానికి ఆయన పాద పద్మము ఎదుట మనం ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా.